హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు చూస్తున్నారు సువర్ణ ఎస్ఎస్ఎం విలేజ్ వ్లాగ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. రావులపాలెం ఒక చిన్న పని మీద వెళ్ళామండి. వెళ్ళిన చోట నాకు ఒక ఫ్యాన్సీ షాప్ అయితే కనబడింది. ఇంకా మా వారిని బతిమాలి ఇంక షాప్లోకి అయితే తీసుకొచ్చేసాను. ఆయన అన్నారు క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, వెళదాం అనేసి. అయితే నేను ఒకసారి కలెక్షన్ కూడా ఎలా ఉంది, జ్యువెలరీ కలెక్షన్ చూద్దాం అనేసి ఇంకా నేను లోపలికైతే వచ్చేసానండి. చూడడానికి చిన్నగా ఉంది, షాప్లో ఏముంటాయి అనుకున్నాను, కానీ ఎటు చూసినా మనకు ఉపయోగపడే వస్తువులేనండి. మన ఇంటికి అలాగే ఆడవారికి ఉపయోగపడే ప్రతి ఐటెం అయితే ఈ షాప్లో ఉన్నాయి. చూడండి, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఇంకా మనం చూడాలే కానీ చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను చెప్పడం ఎందుకంటే మీరే ఒకసారి చూసేయండి. ఇంకా రేటు విషయానికి వస్తే కూడా చాలా అవైలబుల్గా ఉందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇక్కడికి వచ్చారంటే వాళ్ళకి ప్రతి ఐటెం అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు. నేనైతే నా షాపింగ్ని స్టార్ట్ చేసేసాను. అన్నీ ఒకసారి చూసేసరికి ఇంకేది తీసుకోవాలా అనేసి నేనైతే చాలా తడబడిపోయాను 2 నిమిషాలు. ఇంకా వచ్చేది ఇంకా పండగల సీజనే కాబట్టి మనం ఇంకా జ్యువెలరీ విషయంలో కానీ ఏవైనా ఇటువంటి చైన్లు గట్ట తీసుకునే విషయంలో కొంచెం అవైలబుల్గా ఉండే చోటుకి వెళ్ళి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ షాపులు బాగున్నాయండి. రేట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ జ్యువెలరీయే కాకుండా ఈ షాప్లో ఇంకా మన ఇంటికి కావాల్సిన ఇంకా చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో. కిచెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ మనకి చాలా అందుబాటులో అయితే ఉన్నాయి. నేనైతే ఇవన్నీ తీసుకుందామని అంతగా చూశాను, కానీ నాకు అవసరమైనవి ప్రస్తుతానికి తీసుకున్నాను. ఇక్కడ కాలేజ్ గర్ల్స్కి, ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి, చిన్నపిల్లలకి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. నేనైతే నా షాపింగ్ని ఇంకా క్లిప్పుల వైపుకి అయితే వెళ్ళిపోయాను. చాలా రకాల క్లిప్స్ అయితే తీసుకుంటానండి. నేను తీసుకున్న వారం రోజులకే మళ్ళీ కొత్తవి మారుస్తూ ఉంటాను. అయినప్పటికీ ఇంక కొత్తగా కొనడమే కదండి ఆడవాళ్ళ పని. రింగులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, చెవి రింగులు. ఖచ్చితంగా పెట్టుకుంటే మన చెవులు అయితే సాగిపోతాయి. చిన్న ఐటమ్స్ ఇటువంటి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇవి చూడడానికి బాగుంటాయి. చూడండి ఎన్ని రకాల క్లిప్లు ఉన్నాయో. వీటిలో వాడిందంటూ లేదు, అయినా మళ్ళీ కొని పక్కన పడేయడమే కదా మన పని. క్యాప్ చూడండి ఎంత బాగుందో. అలాగే చిన్న ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఈ బుట్ట ఎంత బాగుందో. కిచెన్లోకి చాలా ఉపయోగపడతాయి. పిల్లలకి కావాల్సిన స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్సులు, పోపు డబ్బాలు, ఇంకా చాలా రకాల బాక్సులు అయితే ఉన్నాయండి. మనకి స్టార్టింగ్ రేట్ వచ్చేసి బాక్స్లో 20, 30, 40 అలా ఉన్నాయండి. చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. షాప్లో ఇంకా ఎటు చూసినా మనకు ఉపయోగపడే వస్తువులండి. చూడండి, ఇంటికి కావాల్సిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ లభిస్తుంది. నేనైతే నాకు కావాల్సినవన్నీ తీసుకోకపోయినా కొంచెం షాప్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనూ, అలాగే మా వారిని ఇంకా ఇబ్బంది పెట్టకుండా తక్కువలో షాపింగ్ చేసుకోవాలని అయితే వచ్చాను. ఈ క్లిప్లో నేను పెట్టుకొని కానీ జస్ట్ చూపిస్తున్నానండి. చిన్నప్పుడు మా బాబుకి అద్దాల పూసలు అయితే కట్టేదానండి చేతికి. అవి చాలా నిండుగా అందంగా ఉండే, బాబుకి బొద్దిగా ఉండేవాడేమో, చూడడానికి చాలా బాగుండేవి. ఇంకా చూడండి చాలా రకాలైతే ఉన్నాయి. చూడండి హెయిర్ యాక్సెసరీ అండి. ఇది ఉంటే మనం చాలా రకాల హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేయొచ్చు. బాగుంది కదండి. కాలేజ్ గర్ల్స్ వచ్చారంటే మాత్రం మ్యాక్సిమం ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. లిప్ బామ్స్, వ్యాజ్లిన్, ఇంకా రోజ్ వాటర్ చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ. నాకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను అక్కడే ఉంటాను. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయో. ప్రతిదీ చాలా డిఫరెంట్గా, ఒకదానికి ఒకటి భిన్నంగా రకరకాలుగా ఉన్నాయి. చాలా స్టోన్స్లో కూడా ఉన్నాయి మనకు కావాలనుకుంటే కనుక. నేనైతే నాకు నచ్చేవి కనబడేంత వరకు తీస్తూనే ఉంటానండి. ఆడవాళ్ళకి షాపింగ్కి తీసుకెళ్ళామంటే ఇంకా వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు షాప్ అంతా కొనేసిలా. అయితే చివరికి కొన్ని మాత్రమే తీసుకుని బయటకు వస్తారు. మన బడ్జెట్ని బట్టే కదండి మన యొక్క షాపింగ్ కూడా ఉండాలి. అలా
ఇయర్ రింగ్స్ అయితే చూసుకుంటున్నాను. నాకు ఇలా హ్యాంగింగ్స్ అన్న స్టడ్స్ అన్న చాలా ఇష్టం అండి. ఇంకా ఇయర్ రింగ్స్ నాకు నచ్చిందైతే ఈ ప్యాకెట్ తీసుకున్నాను. బాగున్నాయి కదండి చూడడానికి అవి. ఇంకా మా వారు ఇంకెక్కువేమైనా తీసుకున్నానంటే అప్పటికే బెదిరిపోతారని భయం వేసింది ఇంకా నాకు. ఇవి చిన్నప్పుడు పెట్టుకునేదానండి. అవి చూసేసరికి ఒకసారి పెట్టుకోవాలనిపించింది. వాటిని చిన్నప్పుడు ఏం చేసేదాన్నంటే తీసుకుని ఒకసారి 2 సార్లు పెట్టుకునేదాన్ని కొనుక్కొని. తర్వాత అవి పాడైపోతాయేమో అని దాసి ఎప్పటికో పెట్టుకునేదాన్ని. అప్పటికి పాడే అయిపోయాయి అవి. ఇది చూసేసరికి ఒకసారి పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నానండి. బాగున్నాయి కదా. ఇంకా చూడండి ఎన్ని రకాల నెయిల్ పాలిష్లు అయితే ఉన్నాయో. ఆ ఆడవాళ్ళు వీటిని ఎక్కువ షాపింగ్ చేస్తారు కాబట్టి ఇవైతే నచ్చుతాయండి ప్రతి ఒక్కరికి. పిల్లలకి సంబంధించిన స్కూల్ బుక్స్, వాళ్ళకి స్కూల్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇంక జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనము ఈ షాపింగ్ అనేది ఈ పండగల సీజన్లో ఎక్కువ చేస్తాం కాబట్టి మనం ఇంకా పండగల సీజన్లో రావడం బెటర్ అనేసి జస్ట్ అయితే ఒకసారి కలెక్షన్ చూశాను ఎలా ఉందని. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. స్టోన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాగా సింపుల్గా ఉండే స్టోన్ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కాలేజ్ గర్ల్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగుంటాయి. రకరకాల స్టోన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా చాలా పూసల దండలు అయితే ఉన్నాయి. నేనైతే తీసుకోలేదు కానీ జస్ట్ చూపించాను అంతేనండి. ఇంకా నా షాపింగ్ అయితే చిన్నగా స్టాప్ చేసేసాను. మా వారిని ఇంకా భయపడడం ఇష్టం లేక. ఇంకా ఎలాగ క్రిస్మస్కి వచ్చి ఇంకా పెద్ద షాపింగ్ ఉంది కదండి. ఇంకా నాకు కావాల్సిన కొన్ని మాత్రమే తీసుకుని చకచకా అయితే బిల్లింగ్ వేయించేసుకున్నాను. బిల్లింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. మనము ఒక 1% మనకి డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఈ షాప్ వచ్చేసి మనకి ఇక్కడ రావులపాలెం మెయిన్ రోడ్లోనే ఉంది. ఎవరైనా రావాలనుకుంటే రావులపాలెంలో ఉండేవాళ్ళు రావచ్చండి. మనకు కావాల్సిన ప్రతివి అయితే దొరుకుతాయి. ఇంకా చిన్నగా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా ఇంత షాపింగ్ చేసి చూసిన తర్వాత ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది కదా అనేసి మేము అలా ముందుకు వెళ్ళి ఇంకా బటర్ మిల్క్ అయితే తీసుకున్నామండి. మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఇటువంటి చల్లదనాన్ని ఇచ్చే డ్రింక్స్ అయితే తీసుకుంటానికి ఇష్టపడతాము. ఇంకా మేము బటర్ మిల్క్ అయితే తాగేసి మా ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. మా ఇంటికి వెళ్ళే దారిలో వంగ తోట అయితే కనబడిందండి. ఈ వంగ తోట చూడండి ఎన్ని కాయలు అయితే కాసేసిందో. ప్రతి కొమ్మకి, ప్రతి చెట్టుకి కూడా కాయలు ఉన్నాయి. నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇంకా చాలా రకాల పంటలు అయితే మా ఊర్లో పండిస్తారని. వంగ తోట అయితే కనబడింది. దీని ప్రక్కనే ఇంకా పాలకూర మడి, గోంగూర మడి, కొత్తిమీర మళ్ళు అయితే ఉన్నాయి. ఇక దీని పక్కనే పాలకూర మడి అయితే ఉందండి. ఇంక ఇలాంటి అందమైన వీడియోస్తో మీ ముందుకైతే వస్తున్నాం కాబట్టి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. మరొక అందమైన వీడియోతో అయితే మేము ముందుంటాము. నమస్తే అండి.